అత్త కుటుంబంపై అల్లుడు కిరాతకానికి పాల్పడిన ఘటన. భార్య బామ్మర్ది మామపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఆ బామ్మర్ది. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయింది శ్రీలక్ష్మి. భార్యను మామను కత్తితో పొడిచేశాడు రామచంద్రరావు. బావ దాడిలో బామ్మర్ది రాజేష్ అరచేయి తెగిపోయింది. రామచంద్రరావుకు మేనమామ కృష్ణ కూడా సహకరించాడు. రామచంద్రరావు పరారీలో ఉన్నాడు. అత్తిలి పోలీస్ స్టేషన్లో కృష్ణ లొంగిపోయిన ఘటన ఒకసారిగా అక్కడ షాక్కి గురి చేస్తుంది. ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారు, రిలేషన్స్ ఎక్కడ పోతున్నాయి, మానవ సంబంధాలు ఏ మట్టిలో కలిసిపోతున్నాయి? ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అత్తవారింటిపై, మరి ముఖ్యంగా అత్త కుటుంబంపై అల్లుడు కిరాతకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్యను, బామ్మర్దిని, మామను కూడా, వీళ్ళ ముగ్గురు మీద కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు ఈ సో కాల్డ్ అల్లుడు. ప్రస్తుతం ఆ బామ్మర్ది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. మీరు చూస్తున్నారు అతగాడి నిందితుడి బామ్మర్ది రాజేష్. కింద మీరు ఆ పిక్లు చూడడం జరుగుతుంది. రామచంద్రరావు భార్య శ్రీలక్ష్మి, సత్యనారాయణ నిందితుడి మామ, సహకరించిన వ్యక్తి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. రామచంద్రరావు సంబంధించి నిందితుడి మామ సత్యనారాయణ మీరు చూస్తున్నారు, ఇతగాడి మీద దాడికి పాల్పడ్డారు. ఇటు నిందితుడు రామచంద్రరావుకి ఆయన బంధువు కూడా సహకరించాడు. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. భార్యను, మామను కత్తితో కిరాతకంగా పొడిచి 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 అక్కడి నుంచి పారిపోయాడు రామచంద్రరావు. బావ దాడిలో ఇటు బామ్మర్ది రాజేష్ అరచేయి తెగిపోయింది. రామచంద్రరావుకు సహకరించాడు. అటు మేనమామ, అంటే రామచంద్రరావు మేనమామ కృష్ణ అతగాడికి సహకరించాడు. రామచంద్రరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అత్తిలి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించి భయం పట్టుకుంది కృష్ణకు. దీంతో వెంటనే లొంగిపోయిన పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, గొడవకు కారణం ఏంటి, అసలు ఎందుకు ఒక అల్లుడు అత్తవారింటి మీద ఇంతటి కిరాతకానికి పాల్పడ్డాడు, బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందని, మరి ముఖ్యంగా ఆ కథనానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఏం జరుగుతూ వస్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, రామచంద్రరావు అత్తవారింటి మీద ఇంతటి కిరాతకానికి పాల్పడడానికి కారణం ఏంటి? ఇటు కుటుంబ కలహాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు ఏమైనా కూడా ఈ అంశంలో ఉన్నాయా? థ్యాంక్ యూ సచిన్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఏదైతే ఉందో దాదాపు రామచంద్రరావు శ్రీలక్ష్మికి గత 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో అనుమానంతో ఈ విధంగా చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఎవరైతే శ్రీలక్ష్మి ఉన్నారో తన పిల్లలతో సహా పుట్టింట్లో అంటే గొల్లల కోడేరులోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం రామచంద్రరావు, శ్రీలక్ష్మి భర్త ఎవరైతే ఉన్నారో తాను, రామచంద్రరావు మరియు తన మేనమామ ఎవరైతే ఉన్నారో కృష్ణ, వీరిద్దరూ కూడా వారి నివాసానికి వచ్చారు. అయితే వారి నివాసానికి వచ్చిన అనంతరం ఇంట్లో జరిగిన ఘటన ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా కూడా రామచంద్రరావు కత్తి, మొదటగా తాను తెచ్చుకున్న చాకుతో ఎవరైతే శ్రీలక్ష్మి తండ్రి తో పాటు తన బావమర్ది రాజేష్ పై కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు. అయితే ఈ దాడిలో చాకు కూడా విరిగిపోవడంతో పక్కన ఉన్న కత్తితో సైతం దాడి చేశాడు. మనం విజువల్స్ లో కూడా క్లారిటీగా చూడొచ్చు. అంతేకాకుండా కారం పొడి కూడా వారిపై చల్లినట్లు కూడా తెలిసింది. దీని అంతటికీ గల కారణం రామచంద్రరావు తన భార్యపై పెట్టుకున్న అనుమానమే దీనికి దారి తీస్తుందంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి రామచంద్రరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రామచంద్రరావు సహకరించిన కృష్ణ, రామచంద్రరావు మేనమామ ఎవరైతే ఉన్నారో కృష్ణ, తాను భయంతో అత్తిలి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే రామచంద్రరావుది శ్రీలక్ష్మిది అత్తిలి. అయితే శ్రీలక్ష్మికి సంబంధించిన పుట్టిల్లు మాత్రం గొల్లల కోడేరు. అయితే వీరిద్దరికి విభేదాలు రావడంతో పిల్లలతో సహా
గొల్లల కోడేరులోనే ఈమె ఉంటుంది. ఈ రోజు తాను రామచంద్రరావు వచ్చి ఈ విధంగా ఈ ఘటనకు పాల్పడ్డాడు. ప్రధానంగా దీనికి గల కారణాలు రామచంద్రరావు తన భార్యపై పెట్టుకున్న అనుమానమే అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ ఉన్నాడు, తాను అడ్డుపడే క్రమంలో రామచంద్రరావు ఒక్కసారిగా చాకుతో దాడి చేయడంతో తన అరచేయి కూడా తెగిపోయింది. కేవలం అన్ని వేళ్లు కూడా వెళ్లిపోయి కేవలం బొటన వేలు మాత్రమే మిగిలి ఉండడంతో అత్యవసరంగా అతను విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. ఇటు శ్రీలక్ష్మితో పాటు శ్రీలక్ష్మి తండ్రి ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా భీమవరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా రామచంద్రరావు తన భార్యపై పెట్టుకున్న అనుమానమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే అనుమానం పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం రామచంద్రరావు తన మేనమామతో వచ్చి కావాలని ఈ విధంగా దాడి చేయాలని, ముందస్తుగా దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడా, లేకపోతే వారి ఇంటికి వచ్చి ఏమన్నా మాట్లాడి సెటిల్ చేసుకుందాం అనుకున్నాడా అనేది అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఎటువంటి ఘర్షణ జరిగిందో ఇప్పటికీ బయటికి రాలేదు. ఎందుకంటే రామచంద్రరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భార్య మరియు ఎవరైతే శ్రీలక్ష్మి భార్య ఉందో శ్రీలక్ష్మితో పాటు తన తండ్రి ఇద్దరు కూడా ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఒక కారణం అయితే ప్రస్తుతం బయటకు వస్తుంది. అదేంటంటే శ్రీలక్ష్మికి సంబంధించి తన భర్త రామచంద్రరావు శ్రీలక్ష్మిపై పెట్టుకున్న అనుమానమే దీనికి కారణంగా తెలుస్తుంది. మిగిలిన విషయాలు ఐసీయూ నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి వివరాలు మాత్రం అనుమానమే ప్రధాన కారణంగా తెలుస్తుంది సచిన్. అయితే తాను చాకుతో విచక్షణ రహితంగా వీరిపై దాడి చేయడంతో రాజేష్ ఇలా బొటన వేలుతో ఒక వేలుతో మాత్రమే విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే భార్య శ్రీలక్ష్మి తన తండ్రి ఇద్దరు కూడా భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అత్త కుటుంబంపై అల్లుడు కిరాతకం ఒక్కసారిగా ఏలూరులో షాక్ గురి చేసిన అందరినీ. భార్య బామర్ది మామపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు రామచంద్రరావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు బామర్ది. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయింది శ్రీలక్ష్మి. భార్యను మామను కత్తితో విచక్షణారహితంగా పొడి చేశాడు రామచంద్రరావు. బావ దాడిలో బామర్తి రాజేష్ అరచేయి తెగిపోయింది. రామచంద్రరావుకు సహకరించాడు మేనమామ కృష్ణ. రామచంద్రరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అత్తిలి పిఎస్లో కృష్ణ లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. బయట ప్రపంచంలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, సమాజంలో మన చుట్టూ తానే మనుషుల రూపంలో ఇటువంటి దుర్మార్గులు ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి మీకు చెప్పడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.